హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మనం గతం నుంచి ప్రస్తుతం వరకు మనం ప్రతిరోజు ఒక వీడియోను మీకు అందుబాటు లోపల ఉంచే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. మరి లాస్ట్ వీడియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఏ విధంగా మనం చదవాలి, ఓకేనా? ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, వీటన్నింటికి సంబంధించి మనం పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనేటువంటి అంశాన్ని ఎట్లా చదవాలి, క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ యొక్క అనాలిసిస్ ఏ విధంగా ఉన్నది, బుక్స్ కానీ రిసోర్సెస్ కానీ ఏంటి అనే వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక వీడియో మీకు ప్రసన్న హరికృష్ణాస్ విన్నర్స్ ఆన్లైన్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ లోపల అందుబాటు లోపల ఉన్నది. ఎవరైనా ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ చూసే ముందు సిలబస్ అనాలిసిస్ అని చెప్పేసి పర్యావరణం చదవడం ఎలా అనేటువంటి టైటిల్తో మీకు ఒక వీడియో అందుబాటులో ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్ వన్స్, ఓకేనా? అదొకసారి మీరు కనుక చూసినట్లయితే యూ విల్ గెట్ సమ్ క్లారిటీ ఓవర్ ద సిలబస్ పైన మీకు పూర్తి స్థాయి క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. సో అది చూసిన తర్వాత దిస్ ఈజ్ అ ఫస్ట్ సెషన్, దిస్ ఈజ్ అ ఫస్ట్ క్లాస్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్, ఓకేనా? కాబట్టి ఇది మొట్టమొదటి చాప్టర్. ఇక్కడి నుంచి మీకు పర్యావరణము సుస్థిరాభివృద్ధి లోపల ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ నేను రాసినటువంటి పుస్తకం మీకు అందుబాటు లోపల ఉంటుంది. పర్యావరణము సుస్థిరాభివృద్ధి అనేటువంటి చాప్టర్ టైటిల్తో మీకు విన్నర్స్ పబ్లికేషన్స్ వారి యొక్క పుస్తకం మీకు మార్కెట్ లోపల అందుబాటులో ఉంటుంది. సో దాన్ని తీసుకోండి. దెన్ మరి వెళ్దామా మనం? సో ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ పరిచయం. ఓకే, మరి ఈ పరిచయం అనేటువంటి ఈ టాపిక్ లోపల ఎట్లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఫస్ట్ మీకు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వేటి గురించి మనం డిస్కస్ చేయాలి ఇందులోపల అనేది మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను. ఒకసారి చూడండి. మొదటిది పరిభాష, సో టర్మినాలజీ. ఓకే, సో టర్మినాలజీ ఆఫ్ ఇకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పరిభాష అంటే పదజాలం ఏంటి, ఓకేనా? దెన్ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అంటే పర్యావరణ పరమైనటువంటి సంస్థలు ఏమున్నాయి. దెన్ నంబర్ 3 వ్యక్తులు అంటే ఎన్వైర్మెంటలిస్టులు అన్నమాట. ఓకే, సో ఎన్వైర్మెంటలిస్ట్ ఆర్ పర్సన్స్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్, పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనే దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి అవార్డులు, సో అవార్డ్స్ ఏమున్నాయి, సో అవార్డ్స్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్. నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి పండుగలు, సో ఫెస్టివల్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్. దెన్ పర్యావరణానికి సంబంధించినటువంటి దినోత్సవాలు, సో డేస్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్. దెన్ పర్యావరణానికి సంబంధించి సంవత్సరాలు మరియు దశాబ్దాలు, సో ఇయర్స్ అండ్ డికేడ్స్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్. దెన్ పర్యావరణానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్, నివేదికలు, సో ఎట్లాంటి రిపోర్టులు మనకి ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఉన్నాయి. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ద లాస్ట్ సెగ్మెంట్ దట్ ఈస్ పర్యావరణానికి సంబంధించినటువంటి సింబల్స్, చిహ్నాలు. సో సింబల్స్ అంటే రాష్ట్ర జంతువులు కానీ, పక్షులు కానీ, ఫలాలు కానీ, మొక్కలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో ఇది మనం ఈ చాప్టర్ లోపల ఇవన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం చూడబోతున్నాం. సో సింపుల్, ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాను మాత్రమే మనం సింపుల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఈ సెషన్ లోపల, ఈ ఫస్ట్ సెషన్ లోపల మనం పర్యావరణానికి సంబంధించినటువంటి పరిభాష ఏంటి, పదజాలం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ పదజాలం పైన మీకు పర్ఫెక్ట్గా క్లారిటీ కనుక వచ్చినట్లయితే, పదజాలం సక్రమంగా సరి అయినటువంటి రీతిలో కనుక మీకు అర్థం అయినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి ద కేక్ వాక్.
ప్రతిదీ కూడా మీకు ఏ చాప్టర్ అయినా కూడా ఈజీగా మారిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు పరిభాషకు సంబంధించి చూద్దాం. చూసే ముందు ఇవన్నీ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. వీటిపైన చాలా ఫ్రీక్వెంట్గా మనకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఓవరాల్గా మనకు ఈ పర్యావరణము సుస్థిరాభివృద్ధి పరిచయానికి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఎగ్జామ్స్ లోపల అంటే 2 మార్కులు వస్తాయి. ఓకేనా? 2 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. ఇవన్నీ సింపుల్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ప్రతిదాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో 2 మార్కులు తప్పనిసరిగా మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా మనం ఈ చాప్టర్ను ట్రీట్ చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పరిచయం ఒకసారి మనం చూద్దాము. సో ఈ పరిచయం లోపల బేసిక్గా మనకు ఆవరణ శాస్త్రం ఏంటి, మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నామంటే పరిభాష. ఓకేనా? సో పరిభాష, టర్మినాలజీ గురించి మనం చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని పదాలను ఇక్కడ రాస్తాను. రాసిన తర్వాత ప్రతి పదాన్ని మీకు డీటెయిల్గా అర్థమయ్యే రీతి లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఆవరణ శాస్త్రం, ఎకాలజీ నంబర్ 1. నంబర్ 2, రెండవ అంశం ఏంటి అంటే జాతి. సో జాతి, దీన్ని ఏమంటాము? స్పీషీస్ అంటాం. స్పీషీస్. ఓకే? దెన్ ఆవాసము, ఆవాసము, హ్యాబిటట్, హ్యాబిటట్. ఓకే? నంబర్ 4, 4వ అంశం ఏంటి అంటే పర్యావరణము, ఎన్వైర్మెంట్, ఎన్వైర్మెంట్, పర్యావరణము. ఓకేనా? దెన్ నంబర్ 5, వెజిటేషన్. సో వెజిటేషన్ అని చెప్పేసే కాన్సెప్ట్. దెన్ జనాభా, జనాభా, దీన్ని పాపులేషన్ అని చెప్పేసి అంటాం, జనాభా. నెక్స్ట్ సముదాయము, కమ్యూనిటీ, సముదాయము, కమ్యూనిటీ. దెన్ బయోమ్. సో బయోమ్ అని చెప్పేసే కాన్సెప్ట్. ఓకేనా? దెన్ బయోస్పియర్, జీవావరణము అని చెప్పేసి అంటాం, బయోస్పియర్. దెన్ దీని తర్వాత మనకు డిస్కస్ చేయబోయేటువంటి ఏరియా బయోమాస్, జీవద్రవ్య రాశి. ఓకేనా? దెన్ ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. దెన్ ఫ్లోరా, ఫానా. నెక్స్ట్ జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ. ఓకే? సో ఇవన్నీ కూడా మనకు పదజాలం ఇంకా ఉన్నాయి. మనకు బోర్డు సరిగా లేకపోవడం వల్ల అంటే సరిపోయింది కాబట్టి నేను ఆపేస్తున్నాను. సో వీటన్నింటి గురించి మనం చూసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పదజాలని మనం గమనిద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మరి చూడండి, ఒక్కొక్క దాన్ని గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఏంటి? ఆవరణ శాస్త్రము, ఎకాలజీ అని చెప్పేసి. ఓకే? మరి ఆవరణ శాస్త్రం, ఎకాలజీ అంటే అర్థం ఏంటి అంటే బేసిక్గా ఈ పదం ఆవరణ శాస్త్రము అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రీటర్. సో రీటర్ అని చెప్పేసి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, రీటర్ ప్రపోజ్డ్ ద వర్డ్ ఎకాలజీ ఫస్ట్. మరి ఎకాలజీ అనేటువంటి పదాన్ని అఫీషియల్గా డిఫైన్ చేసినటువంటి శాస్త్రవేత్త. జనరల్గా ఎకాలజీ అనేటువంటి పదం అనేది 2 గ్రీకు పదాల యొక్క కలయిక. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్. ఓకేనా? మరి ఏంటి ఆ గ్రీక్ వర్డ్స్ అంటే ఒకటి ఓయికాస్, రెండవది లాగోస్ అని చెప్పేసి. ఓయికాస్ అండ్ లోగాస్. సో ఓయికాస్ అనే పదానికి గ్రీకు భాష లోపల అర్థం ఏంటి అంటే హౌస్, ఇల్లు అనే అర్థం. లోగాస్ అంటే అర్థం ఏంటి? స్టడీ, అధ్యయనము అని అర్థం.
ఓకేనా, సింపుల్. సో ఎకాలజీ అనేటువంటి పదం అనేది గ్రీకు భాషకు సంబంధించినటువంటి 2 పదాల నుంచి ఆవిర్భావం చెందింది. ఒకటి ఓయికాస్, రెండవది లాగాస్. ఓయికాస్ అనే పదానికి అర్థం ఏంటి? ఇల్లు, హౌస్. లాగాస్ అంటే అర్థం ఏంటి? స్టడీ, అధ్యయనం అన్నట్టు లెక్క. అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే అర్థం ఏంటి? స్టడీ ఆఫ్ హోమ్ ఆర్ స్టడీ ఆఫ్ హౌస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకాలజీ. ఇల్లు గురించి చదివే శాస్త్రం ఏంటి అంటే ఎకాలజీ. మరి ఇక్కడ ఇల్లు అంటే అర్థం ఏంటి? దీనికి చాలా బ్రాడర్ వ్యూ ఉన్నది, బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల మనం చూడాలి. ఇల్లు అంటే అర్థం ఏంటి అంటే కంప్లీట్ ప్రకృతి. ఓకేనా, సో ప్రకృతి యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, ప్రకృతి యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అనేదే మనకిక్కడ ఆవరణ శాస్త్రం అని చెప్పేసి అర్థం. మరి ఇట్లాంటి డెఫినేషన్ ఇచ్చి ఈ ఆవరణ శాస్త్రం లోపల అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే యూజీన్ ఓడమ్. ఇంపార్టెంట్, యూజీన్ ఓడమ్. యూజీన్ ఓడమ్ అనే శాస్త్రవేత్త. మరి ఈ యూజీన్ ఓడమ్ను మనం ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఆవరణ శాస్త్రానికి సంబంధించి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని చెప్పేసే పేరుతో మనం యూజీన్ ఓడమ్ అనేటువంటి శాస్త్రవేత్తను పిలవడం జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మరి గుర్తుపెట్టుకోవాలి. ఈ యూజీన్ ఓడము ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అయితే మరి భారతదేశం లోపల ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇతను భారతదేశం లోపల ఆవరణ శాస్త్రం పైన అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. మరి ఎవరు అతను అంటే ఇతని పైన కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు రామ్దేవ్ మిశ్రా. ఏంటది? రామ్దేవ్ మిశ్రా. సో రామ్దేవ్ మిశ్రాను మనం ఏమంటాము? భారత ఆవరణ శాస్త్రానికి పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ. భారత ఆవరణ శాస్త్రానికి పితామహుడు ఎవరు అని చెప్పేసి అడిగితే మీరు ఏం గుర్తుపెట్టాలి? రామ్దేవ్ మిశ్రా. ఓవరాల్గా ఆవరణ శాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే యూజీన్ ఓడమ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? బేసిక్గా ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ స్టడీ ఆఫ్ హోమ్ ఆర్ హౌస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ఎకాలజీ. ఇట్లా మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ గమనించాలి. వీటన్నింటిపైన గతం లోపల ప్రశ్నలు రావడం జరిగింది. రైట్, ఇప్పుడు మరి ఈ ఆవరణ శాస్త్రం లోపల మేజర్గా 2 బ్రాంచెస్ ఉంటాయి, 2 శాఖలు ఉంటాయి. సో ఏంటి ఆ 2 బ్రాంచెస్ అని గమనించినట్లయితే, ఒకటి ఆర్టికాలజీ, రెండవది సైనెకాలజీ. ఓకే, సో 2 బ్రాంచెస్ మనకున్నాయి. వీటిపైన కూడా గతం లోపల ప్రశ్నలు అడిగారు. ప్రతీది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మళ్ళీ చెప్పడం జరగదు. నేను చెప్పే అంశం ప్రతీది కూడా మనకు పోటీ పరీక్షల లోపల చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మరి ఆర్టికాలజీ అంటే జాతి లేదా జనాభా ఆవరణ శాస్త్రం. ఆర్టికాలజీ అంటే అర్థం ఏంటి? జాతి ఆవరణ శాస్త్రము లేదా జనాభా ఆవరణ శాస్త్రం అని చెప్పేసి తెలుగులో అంటాం మనం. మరి రెండవది ఏంటి? సైనెకాలజీ అంటే సమాజ ఆవరణ శాస్త్రము. సైనెకాలజీ అంటే తెలుగులో సమాజ ఆవరణ శాస్త్రం. సింపుల్. ఇప్పుడు మరి ఇక్కడ ఆర్టికాలజీ అంటే తెలుగులో ఏంటి? జాతి లేదా జనాభా ఆవరణ శాస్త్రం. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు, మానవ జనాభా, పులుల జనాభా, కుక్కల జనాభా. ఇట్లాంటి జనాభా అంటే ఏంటి? ఒకే క్రోమోజోముల సంఖ్యను కలిగి తమలో తాము ప్రత్యుత్పత్తి చేసుకునేటువంటి జీవుల యొక్క సమూహాన్ని మనం ఏమంటాము అంటే ఆర్టికాలజీ అంటాం. మరి ఇక్కడ జాతి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మానవ జాతి ఇక్కడ ఉన్నది, ఇది మానవ జాతి. ఓకే, సో మానవ జాతి ఇక్కడ ఉన్నప్పుడు అంటే చాలామంది మానవులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం లోపల నివసిస్తూ ఉన్నారు. మరి ఈ నిర్దిష్టమైనటువంటి ప్రదేశం లోపల మానవ జనాభా లేదా జాతి నివసించేటప్పుడు వీరిపైన ఎట్లాంటి కారకాలు ప్రభావితం చేస్తాయి? ఓకే, అంటే మనం బ్రతకాలి అంటే గాలి కావాలి, నీరు కావాలి, నేల కావాలి, ఉష్ణోగ్రత కావాలి, కాంతి కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఓకేనా, కాబట్టి ఒక జాతి లేదా ఒక జనాభా నివసించడానికి ఎట్లాంటి కారకాలు ఉపయోగపడతాయి, వీటన్నింటి గురించి కనుక మనం చదివినట్లయితే దాన్ని ఏమంటాము?
ఆర్టికాలజీ అంటాం. ఓకేనా, ఆర్టికాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఒక జాతి దానిలోని జీవుల సంఖ్య పైన ప్రభావం చూపేటటువంటి నిర్జీవ కారకాల యొక్క సమూహము, వాటి మధ్య లోపల జరిగేటువంటి ప్రతిచర్యలు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి కనుక మనం చదివితే ఆర్టికాలజీ అని చెప్పేసి అంటాం. సింపుల్. సో ఆర్టికాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the population which is growing in a particular geographical location and the abiotic factors which influence on the population or a species. Okay, so this is the technical definition to the horticulture. హార్టికాలజీని మనం ఈ విధంగా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో దెన్ కమ్ టు సెకండ్ వన్ ఇంపార్టెంట్, సైనకాలజీ, సమాజ ఆవరణ శాస్త్రం. మరి సమాజం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సమాజాన్ని, జీవ సమాజాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏంటి జీవ సమాజము? హిమాలయన్ రేంజ్ని తీసుకోండి. హిమాలయ పర్వతాల లోపల నివసించే జీవ సముదాయం. మరి హిమాలయ పర్వతాల లోపల ఒకే జాతికి సంబంధించినటువంటి జీవులు ఉంటాయా? అంటే ఓన్లీ మంచు చిరుత మాత్రమే ఉంటుందా? అంటే అనేక జీవ సముదాయాలు ఉంటాయి, అనేక జీవజాతులు ఉంటాయి, అనేక జాతులు ఉంటున్నాయి. అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక పెద్ద సముదాయం ఏర్పడినట్టు లెక్క. కాబట్టి ఆ సముదాయం పైన మళ్ళీ కాంతి, ఉష్ణోగ్రత, తేమ, నేల, వాటర్ ఇవన్నింటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. మరి అట్లా ఒక జీవ సముదాయాల గురించి కనుక మనం చదివినట్లయితే, సముదాయం అంటే అర్థం ఏంటి? అనేక జనాభాలు, అనేక జాతుల యొక్క గుంపు అన్నమాట. మరి అట్లా చదివితే దాన్ని మనం ఏమంటాము? సైనికాలజీ అంటాం. ఒకే జనాభా లేదా ఒకే జాతికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం ఏమంటాము? హార్టికాలజీ అంటాం. సముదాయాలు అంటే అనేక జాతులు, జనాభాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాము? సైనికాలజీ అని చెప్పేసి అంటాము. దెన్ కమ్ టు సెకండ్ వర్డ్, పర్యావరణము, ఎన్వైర్మెంట్ అని చెప్పేసి. మరి పర్యావరణాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అని గమనించినట్లయితే, మనకు భారతదేశం లోపల EPA 1986 అనేది ఒక చట్టం ఉన్నది. మనకు పర్యావరణపరమైనటువంటి చట్టాలు కూడా పోటీ పరీక్షల లోపల చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మరి ఇందులోపల మనకు చాలా రకాల చట్టాలను కాలానుగుణంగా తీసుకురావడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఓకేనా. నెక్స్ట్ వాయు కాలుష్య చట్టం, జల కాలుష్య చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, జీవ వైవిధ్య చట్టం, ఇట్లా మనకు చాలా చట్టాలు ఉన్నాయి. ఇందులోపల 1986 లోపల భారత ప్రభుత్వం ఒక అతి ముఖ్యమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి అది? EPA అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకేనా. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. దీనిపైన చాలా సందర్భాల లోపల ప్రశ్నలు రావడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం లోపల తీసుకురావడం జరిగింది అని చెప్పేసి. ఓకేనా, గమనించండి. మరి దీని ప్రకారము అకార్డింగ్ టు EPA 1986, ఓకే, దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఏంటి అంటే, ఇవి జీవులు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్. వీటి యొక్క పెరుగుదల, గ్రోత్ మరియు ప్రత్యుత్పత్తి. సో జీవుల యొక్క పెరుగుదల పైన, ప్రత్యుత్పత్తి పైన ప్రభావం చూపేటటువంటి బాహ్య కారకాల యొక్క సమూహం ఏదైతే ఉందో, ఓకే, సో వాటినే మనం ఏమంటాం అంటే ఎన్వైర్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్లియర్ కదా. సో EPA ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం జీవుల యొక్క పెరుగుదల, ప్రత్యుత్పత్తి పైన ప్రభావం చూపేటటువంటి బాహ్య కారకాలను పర్యావరణం అని చెప్పేసి అంటాం. మరి ఏముంటాయి బాహ్య కారకాలు అంటే, లైట్, కాంతి కానీ, టెంపరేచర్ కానీ, సాయిల్ కానీ, వాటర్ కానీ, గాలి కానీ, ఇవన్నింటిని కూడా మనం ఏమంటాము? బాహ్య కారకాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఎన్వైర్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ అ టెక్నికల్ డెఫినేషన్ అకార్డింగ్ టు EPA 1986. రైట్. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, రెండవది. మూడవది చూసినట్లయితే మనము ఆవాసము, హ్యాబిటాట్ అని చెప్పేసి అంటాం. ఆవాసం అంటే అర్థం ఏంటి? ఒక జీవి యొక్క జీవించి ఉండే ప్రదేశం. ఒక జీవి ఎక్కడైతే పెరుగుతుందో, ఎక్కడైతే నివసించడం జరుగుతుందో అట్లాంటి ప్రదేశాన్ని మనం ఏమంటాము? ఆవాసం అంటాం. సో హ్యాబిటాట్ ఈజ్ అ లొకేషన్ వేర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ రిజైడింగ్.
ఓకే, సో జీవులు ఏ ప్రదేశం లోపలనైతే నివసించడం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే హ్యాబిటట్స్, ఆవాసం అని చెప్పేసి అంటాం. మరి ఎగ్జాంపుల్స్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మరి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే నెంబర్ 1 ఒకటి వొలెంట్. కొన్ని జీవులను మనం ఏమంటాము వొలెంట్ అని చెప్పేసి అంటాం. మీకు వొలెంట్ అనే పదం ఎక్కడొచ్చినా గమనించాలి, నేను చెప్పే టెక్నిక్స్ ఇంపార్టెంట్. ఓకేనా, వొలెంట్ ఎక్కడొచ్చినా ఏం గమనించాలి, ఫ్లయింగ్ అన్నమాట. ఎగిరేవి, ఏవైతే ఎగురుతూ ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఏమంటాము వొలెంట్ అని చెప్పేసి అంటాం. ఆర్బోరియల్ అంటే చెట్లపైన నివసించేవి, అదేవిధంగా కర్సోరియల్ అంటే రన్నింగ్ యానిమల్స్. సో రన్నింగ్, పరిగెత్తేటువంటి జంతువులకు సంబంధించి మనం ఏమంటాము అంటే కర్సోరియల్ అని చెప్పేసి అంటాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యాబిటేషన్. ఓకేనా, మరి ఈ కర్సోరియల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్ ద రన్నింగ్ యానిమల్స్ included in cursorial. ఓకేనా, సో లైక్ టైగర్స్, లయన్స్, డాగ్స్ ఎట్సెట్రా. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, కర్సోరియల్ తర్వాత మనకు ఫొస్సోరియల్. సో ఫొస్సోరియల్ అంటే బొరియల లోపల నివసించేవి. సో బరియల్స్ చేస్తూ ఉంటాయి, కంప్లీట్గా మనకు భూమి లోపలికి చిన్న చిన్న హోల్స్ని చేయడం జరుగుతూ ఉంటుంది, బొరియలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకు వానపాములు, కుందేలు. ఓకేనా, సో అర్థవామ్ అండ్ ర్యాబిట్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫొసోరియల్ హ్యాబిటట్స్. ఓకేనా, అదేవిధంగా పారాసైటిక్, ద లాస్ట్ వన్ ఈజ్ పారాసైటిక్. సో పారాసైటిక్ అంటే అర్థం ఏంటి అంటే కంప్లీట్గా మొత్తం వ్యాధులను కలిగించేటువంటి జీవులు అన్నమాట. సో వ్యాధులను కలిగించేటువంటి జీవులు జనరల్గా బయట అయినా ఉండొచ్చు, లోపలైనా, అంటే మానవుని యొక్క శరీరం గల లేదా జంతువుల యొక్క శరీరానికి బయట ఉండొచ్చు, లేకపోతే లోపలైనా ఉండొచ్చు. రైట్, సో పారాసైట్స్ మే బీ లివింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద అనిమల్ ఆర్ ఆర్గానిజం ఆర్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకేనా, సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి అంటే ప్లాస్మోడియం. సో ప్లాస్మోడియం అని చెప్పేసి జీవి. సో ప్లాస్మోడియం అనేది మనకు దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ ఏ మలేరియా కాజింగ్ ప్యాథోజన్. ఇది మలేరియా వ్యాధిని కలిగించేటువంటి ఒక పరాన్న జీవికి, పారాసైట్కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇట్ ఈస్ లివింగ్ ఇన్సైడ్స్, మన శరీరం లోపల నివసించడం జరుగుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద హ్యాబిటట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్. సో దీన్ని ఆవాసం అని చెప్పేసి అంటున్నాం. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ వెజిటేషన్. సో వెజిటేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం లోపల మొక్కలు కంప్లీట్గా పెరుగుతూ ఉండడం. ఓకే, నిరంతరాయంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం లోపల మొక్కలు గనక పెరిగినట్లయితే అట్లాంటి లక్షణాన్ని మనం ఏమంటాము వెజిటేషన్ అని చెప్పేసి అంటాం. సో కంటిన్యూయస్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెజిటేషన్. సింపుల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం అనుకోండి. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఎ డెఫినిట్ జాగ్రఫికల్ లొకేషన్. సో ఇది ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతం. మరి ఈ ప్రాంతం లోపల డిఫరెంట్ మొక్కలు పెరుగుతున్నాయి ఇట్లా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జాగ్రఫికల్ లొకేషన్. మరి ఈ విధంగా కంటిన్యూస్గా ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతం లోపల గనక మొక్కలు పెరిగినట్లయితే, మొక్కలు పెరుగుతూ ఉన్నట్లయితే, సో అట్లాంటి లక్షణాన్ని మనం ఏమంటాము అంటే వెజిటేషన్ అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దెన్ కమ్ టు ఫ్లోరా. ఇంపార్టెంట్, సింపుల్. రైట్, సో ఫ్లోరా అంటే అర్థం ఏంటి, ఫ్లోరా ఇండికేట్స్ ప్లాంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఫ్లోరా అనే పదము మొక్కలను సూచించే పదం. అది ఫ్లోరికల్చర్ తెలుసు కదా మీకు. ఫ్లోరికల్చర్ అంటే జనరల్గా ఫ్లవర్ గివింగ్, ఈల్డింగ్, కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్ గివింగ్ ప్లాంట్స్. రిమెంబర్, సో ఫ్లోరికల్చర్. ఓకేనా, ఫ్లోరికల్చర్. మీకు కల్చర్ అనే పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి. కల్చర్ ఇండికేట్స్ కల్టివేషన్, పెంపకము అన్నమాట. ఓకేనా, దెన్ మరి ఫ్లోరీ అంటే ఫ్లవర్ గివింగ్ ఆర్ ఫ్లవర్ ఈల్డింగ్ ప్లాంట్స్.
ఏవైతే మనకు పుష్పాలను ఇవ్వడం జరుగుతుందో మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్స్, సో అట్లాంటి మొక్కల యొక్క పెంపకాన్ని మనం ఏమంటాము, ఫ్లోరికల్చర్ అంటాం. అంటే ఫ్లోరీ అంటే ఫ్లవర్, ఫ్లవర్ ఇండికేట్స్ ఏ ప్లాంట్. ఓకేనా? కాబట్టి ఫ్లోరా అంటే అర్థం ఏంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతం లోపల ఉండేటువంటి మొక్కలన్నింటినీ కలిపి మనం ఏమంటాము, ఫ్లోరా అంటాం. ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతం లోపల మొక్కల యొక్క కంటిన్యూస్ గ్రోత్ని ఏమంటాము, వెజిటేషన్. మొక్కల యొక్క మొత్తం గుంపుని ఏమంటాము, ఫ్లోరా. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు నల్లమల ఫారెస్ట్ రేంజ్ ఉంది, నల్లమల ఫారెస్ట్. ఓకేనా? నల్లమల ఫారెస్ట్ లోపల కొన్ని లక్షల సంఖ్య లోపల మనకు మొక్కలు కనబడతా ఉంటాయి. మరి వాటన్నింటినీ కలిపి మనం ఏమంటాము, ఫ్లోరా అని చెప్పేసి అంటాం. అవి కంటిన్యూస్గా కనుక గ్రో అయినట్లయితే ఆ లక్షణాన్ని ఏమంటాము, వెజిటేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? దెన్ కమ్ టు నంబర్ 6 ఫానా. సో ఫానా అనేది ప్లాంట్స్కు ఆపోజిట్గా ఉండేటువంటి లక్షణం. సో ప్లాంట్స్ కంప్లీట్ ఆపోజిట్ ఎవరు, ఎనిమల్స్. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫానా. ఇదేంటి, ఇట్ రిప్రజెంట్స్ ఎనిమల్స్. ఓకేనా? ఇది జంతువులను ఇండికేట్ చేస్తుంది. ఫ్లోరా అనేది మొక్కలను ఇండికేట్ చేస్తుంది, ఫానా అనేది జంతువులను ఇండికేట్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సింపుల్. మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. నల్లమల ఫారెస్ట్ లోపల ఉండేటువంటి మొక్కలన్నింటినీ ఏమంటున్నాము, ఫ్లోరా అంటున్నాం. నల్లమల ఫారెస్ట్ లోపల ఉండేటువంటి జంతువులన్నింటినీ మనం ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే ఫానా అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. వీటిపైన చాలా సందర్భాల లోపల మనకు వివిధ రకాల పోటీ పరీక్షల లోపల ప్రశ్నలు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ జాతి, స్పీషీస్ అని చెప్పేసి అంటాం. జాతి, స్పీషీస్, దీనిపైన వందల సంఖ్య లోపల మనకు ప్రశ్నలు అడగడం జరిగింది గతం లోపల. మరి గుర్తుపెట్టుకోండి, ఈ జాతి, స్పీషీస్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ రే. అతని పేరేంటి, జాన్ రే ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ స్పీషీస్. ఓకేనా? జాతి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త. జాతి అనే దానికి 2 లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం ఏంటి, సేమ్ క్రోమోజోమ్ నంబర్. సేమ్ క్రోమోజోమ్ నంబర్. సో దిస్ ఈస్ అ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ స్పీషీస్. ఒకే సంఖ్య ఉండాలి. ఎవరి ఒకే సంఖ్య, క్రోమోజోముల సంఖ్య ఒకే విధంగా ఉండాలి. రెండవ లక్షణం ఏంటి అంటే ఇంటర్ బ్రీడింగ్. ఇంటర్ బ్రీడింగ్ అంటే అంతర ప్రజననం జరుపుకోవాలి. ఓకేనా? దే మస్ట్ షో ఇంటర్ బ్రీడింగ్ ఫినామినన్ ఆర్ మెకానిజం. సో ఇట్లాంటి 2 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అట్లాంటి జీవుల యొక్క సమూహాన్ని మనం ఏమంటాము అంటే జాతి అంటాము. సో సింపుల్. సో జాతి అంటే స్పీషీస్ హ్యాస్ 2 different or important characteristic features. Number 1 is having same chromosome number. Number 2 is showing interbreeding mechanism. సో ఒకే క్రోమోజోమ్ల సంఖ్యను కలిగి ఉండడము, రెండవది తమలో తాము అంతర ప్రజననం జరుపుకోవడం. సో ఇది జాతికి సంబంధించినటువంటి డెఫినేషన్. ఇప్పుడు మీకు వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి, ఇంపార్టెంట్. సేమ్ క్రోమోజోమ్ నంబర్ అంటే ఒక జాతికి సంబంధించినటువంటి జీవుల లోపల, జాతి అంటే ఏంటి, కొన్ని జీవుల యొక్క గుంపు. ఆ జీవులకు ఎట్లాంటి లక్షణాలు ఉండాలి, ఈ 2 లక్షణాలు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మానవ జాతిని గమనిద్దాం. సో మానవ జాతి, సో మానవులందరూ కూడా మానవ జాతికి సంబంధించినటువంటి హోమోసపైన్స్ అని చెప్పేసి, మానవుని యొక్క టెక్నికల్ నేమ్ ఏంటి, హోమోసపైన్స్ అని చెప్పేసి. ఓకేనా? మరి ఇప్పుడు మానవులందరి లోపల ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, సేమ్ క్రోమోజోమ్ నంబర్. మరి ప్రపంచం లోపల ఉన్నటువంటి మానవులందరి లోపల ఒకే సంఖ్య లోపల క్రోమోజోమ్లు ఉంటాయి, దట్ ఈస్ 46. మీరు ఆస్ట్రేలియన్స్ను గమనించినా, అమెరికన్స్ను గమనించినా, యూరోపియన్స్ను చూసినా, భారతీయులను చూసినా తప్పనిసరిగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ద సేమ్ క్రోమోజోమ్ నంబర్, దట్ ఈస్ 46. ఓకేనా? 46 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. రైట్? మీరు ఏ ఖండాన్ని గమనించినా, ఏ దేశాన్ని గమనించినా దిస్ ఈజ్ ఫిక్స్డ్. కానీ కొన్ని సందర్భాల లోపల కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దట్ ఈజ్ ఎక్సెప్షన్, అది మినహాయింపు. మీరు వినుండాలి, డౌన్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్,
ఎడ్వర్డ్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, అవన్నీ కూడా మినహాయింపులు. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్? ఇంటర్ బ్రీడింగ్. సో ఇంటర్ బ్రీడింగ్ అంటే మీకు అర్థం కావడానికి సింపుల్గా నేనేమంటున్నాను అంటే ప్రత్యుత్పత్తి జరుపుకోవడం. ఓకే. సో ఇన్వాల్వింగ్ ఇన్ రిప్రొడక్షన్ మెకానిజం, రిప్రొడక్టివ్ ప్రాసెస్. ఓకేనా. మరి మానవులతో ప్రత్యుత్పత్తి లోపల పాల్గొనడం జరుగుతుంది. ఫలితంగా నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, పిల్ల సంతతి రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ అంతర ప్రజననం లేదా ప్రత్యుత్పత్తి అనేది ఒకే జాతి జీవుల మధ్యలో జరుగుతుంది. అంటే మానవులతో ప్రత్యుత్పత్తి లోపల పాల్గొంటారు. మొదటి లక్షణం ఏంటి? ఒకే క్రోమోజోమ్ నంబర్ ఉంటుంది, దట్ ఈస్ 46. వరి జాతి ఉంది అనుకోండి, వరి జాతి దట్ ఈస్ ఒరైజా సటైవా. మరి వరి జాతి లోపల అన్నింటి లోపల ఒకే క్రోమోజోమ్ నంబర్ ఉంటుంది. కుక్కలు ఉన్నాయనుకోండి, సేమ్ క్రోమోజోమ్ నంబర్. బర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిజియన్, పావురాలు, సేమ్ క్రోమోజోమ్ నంబర్. సో ఇట్లాంటి లక్షణం ఏదైతే ఉందో సో దాన్ని మనం ఏమంటాము? జాతి అని చెప్పేసి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో జాతి అనేది ఒక డైనమిక్ కాన్సెప్ట్ అండి. సో ఇట్ ఈస్ అ డైనమిక్ కాన్సెప్ట్ అండ్ గతిశీల భావన అని చెప్పేసి అంటాం. అంటే ఇది డైనమిజంకు లోనవుతుంది. గతిశీలం అంటే చలనశీల భావన అన్నట్టు. ఓకే. మరి ఇప్పుడు ఈ జాతి అనేది మొత్తం వర్గీకరణ లోపల సో మొక్కలను కానీ జంతువులను కానీ మనం ఏం చేస్తాము? దగ్గరి లక్షణాల ఆధారంగా వర్గీకరిస్తూ ఉంటాం. మరి దేని ఆధారంగా వర్గీకరించడం జరుగుతుంది అంటే జాతి. కాబట్టి సో దీన్ని మనం ఏమంటాం అంటే వర్గీకరణకు మూల ప్రమాణము. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆర్ బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్. సో వర్గీకరణ, మొక్కను కానీ జంతువును కానీ దేన్నైనా ప్రపంచం లోపల మనం డివైడ్ చేయాలి అంటే, వర్గీకరించాలి అంటే, క్లాసిఫై చేయాలి అంటే మనకు బేస్ ఎవరు అంటే జాతి. సో దీన్ని మూల ప్రమాణము లేదా ప్రాథమిక ప్రమాణము, సో బేసిక్ ఆర్ ఫండమెంటల్ యూనిట్ అని చెప్పేసి పేరుతో మనం జాతిని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. మరి ఇప్పుడు మీకు ఈ జాతుల లోపల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సంబంధించి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నల లోపల, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఏంటి 3 కాన్సెప్ట్స్? నెంబర్ 1 పతాక స్థాయి జాతులు. ఓకే, పతాక స్థాయి జాతులు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లాగ్షిప్ స్పీషీస్, ఫ్లాగ్షిప్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం. రెండవది కీ స్టోన్ జాతులు. ఓకే, కీ స్టోన్ జాతులు. సో కీ స్టోన్ స్పీషీస్ అంటున్నాం. సో కీ స్టోన్ స్పీషీస్. అదేవిధంగా మూడవది ఇంపార్టెంట్ ఎండమిక్ జాతులు అంటే స్థానీయ జాతులు. స్థానీయ జాతులు. సో ఎండమిక్ స్పీషీస్ అంటాం. ఎండమిక్ స్పీషీస్. ఓకేనా. మరి ఒక్కొక్కటి గమనించినట్లయితే ఫస్ట్ వన్ పతాక స్థాయి జాతులు, ఫ్లాగ్షిప్ స్పీషీస్. రెండవది కీస్టోన్ జాతులు, కీస్టోన్ స్పీషీస్. మూడవది స్థానీయ జాతులు, ఎండమిక్ స్పీషీస్ అంటాం. మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే డెఫినేషన్ ప్లస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కేవలం జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఫ్లాగ్షిప్ స్పీషీస్, పతాక స్థాయి జాతులు అంటే అర్థం ఏంటి అంటే ఇవి ఆవరణ వ్యవస్థ లోపల అంటే ప్రకృతి లోపల చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి ప్రజలను అట్రాక్ట్ చేస్తాయి. ఓకే. సో దీస్ స్పీషీస్ అట్రాక్ట్స్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలను ఆకర్షించడం లోపల, అదేవిధంగా వీటి యొక్క సంరక్షణకు సంబంధించి విరాళాలను సో ఫండ్స్ను గెయిన్ చేయడం లోపల కూడా. ఓకేనా. సో ఫండ్స్ను గెయిన్ చేయడం లోపల, అదేవిధంగా ప్రజలను అట్రాక్ట్ చేయడం లోపల చాలా కీలక పాత్ర పోషించే ప్రాకృతిక జాతులు ఏవైతే ఉన్నాయో సో వీటిని పతాక స్థాయి జాతులు అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టైగర్, ఎలిఫెంట్, రైనో ఎట్సెట్రా. Okay, so tigers, elephants and rhinos are the examples for flagship species. Then come to next concept, simple, keystone జాతులు. keystone జాతులు అంటే అర్థం ఏంటి అంటే ఇవి
మొత్తం ప్రకృతి లోపల సింపుల్గా ఆవరణ వ్యవస్థ లోపల సంఖ్యతో సంబంధం లేకుండా ఇవి ప్రకృతిని రక్షించడం లోపల లేదా ప్రకృతిని ప్రభావితం చేయడం లోపల లేదా ఆవరణ వ్యవస్థ లోపల ఉండేటువంటి వివిధ రకాల జీవజాతులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి జాతులు అన్నమాట. ఓకేనా? వాటి సంఖ్య ద నంబర్ ఈస్ నెగ్లిజిబుల్. సంఖ్యతో మనకు పని లేదు, కానీ దే ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద అదర్ ఎనిమల్స్ ఆర్ అదర్ ప్లాంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. మొత్తం ఆవరణ వ్యవస్థ లోపల ఉండేటువంటి వివిధ జీవజాతుల యొక్క జీవన విధానం అనేది వీటి చేత ప్రభావితం చేయబడడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీకు రెండు చెప్తాను. ఒకటి యానిమల్ ఎగ్జాంపుల్స్ సేమ్, దట్ ఈస్ టైగర్, రైనో, ఎలిఫెంట్, లయన్ ఎట్సెట్రా. ఓకేనా? సో టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్ ఎట్సెట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొత్తం ఆవరణ వ్యవస్థ ఉంది. మీరందరికీ తెలిసినటువంటి విషయమే అమ్రాబాద్ లేకపోతే నల్లమల ఫారెస్ట్ రీజన్ ఉంది. సో నల్లమల ఫారెస్ట్ రీజన్ ఈజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. దాని టైగర్ రిజర్వ్గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ ఒక టైగర్ ఉన్నది అనుకోండి, జస్ట్ ఒక సింగిల్ టైగరే ఉన్నప్పటికీ ఏమవుతుంది, అక్కడ నివసించేటువంటి వివిధ రకాల జంతువులు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి దీనివల్ల. అదేవిధంగా ఒక సింగిల్ టైగర్ ఉంది అంటే వేటగాళ్ళు అడవు లోపలికి వెళ్ళడానికి భయపడతా ఉంటారు. సో ఎప్పుడైతే భయపడడం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి మిగతా జంతువులు రక్షించబడతాయి. కలప ఏదైతే ఉందో అది నరకకుండా చెట్లు, వృక్షాలు కూడా సంరక్షణకు లోను కావడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క సంఖ్యతో సంబంధం లేదు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ మొత్తం లోపల ఉంటుంది ఆవరణ వ్యవస్థ పైన. కాబట్టి సో ఇట్లాంటి జీవజాతులను మనం ఏమంటున్నాము, కీ స్టోన్ జాతులు అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? దెన్ ప్లాంట్స్ ఇప్పుడు చెప్తున్నాను, ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఏంటి అంటే మర్రి, సో మర్రి, బనియన్ ట్రీ, అదేవిధంగా ఎర్ర మడ వృక్షం, సో రెడ్ మ్యాంగ్రూవ్ అని చెప్పేసి బనియన్ ట్రీ అనేది, ఇవి రెండు కూడా మనకు మొక్కలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. గమనించండి, ఇవి రెండు చాలా ఎక్కువ మొత్తం లోపల, దీనికి చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, చాలా వైడ్గా ఇవి స్ప్రెడ్ కావడం జరుగుతుంది. స్ప్రెడ్ కావడం వల్ల ఏమవుతాయి, ఇక్కడ మర్రి కానీ లేకపోతే ఎర్రమడ వృక్షాలకు సంబంధించి మర్రి యొక్క ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి చాలా రకాల కీటకాలు కానీ పక్షులు కానీ వివిధ రకాల జంతువులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఇది చాలా ఎక్కువ మొత్తంలో వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా రకాల జంతువులకు ఇది ఆవాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క మర్రి వృక్షం కొన్ని వేల రకాల ఇతర జీవులకు ఆవాసాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి దిస్ పర్టికులర్ బనియన్ ట్రీ ఇన్ఫ్లుయెన్సెస్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఓకేనా? కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఏమంటున్నాము, కీస్టోన్ జాతులు అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మర్రి అనేది భారతదేశం యొక్క జాతీయ వృక్షం. సో దిస్ ఈజ్ ద నేషనల్ ప్లాంట్ ఆర్ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. సో మర్రి అనేది నేషనల్ ట్రీ, జాతీయ వృక్షం, ఇది నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో మడ వృక్షాలు అంటే అర్థం ఏంటి, మ్యాంగ్రూవ్స్ అని చెప్పేసి అంటాం. మరి మ్యాంగ్రూవ్స్కు సంబంధించి దీనికి చాలా సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. మడ అడవులకు సంబంధించి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కు సంబంధించి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. వీటిపైన కూడా చాలా ఎక్కువ మొత్తం లోపల మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది, మ్యాంగ్రూవ్స్ లేదా మడ మొక్కల పైన. సో దానికి సెపరేట్ వీడియో మీకు అందుబాటు లోపల ఉంటుంది, మీరు చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ కీస్టోన్ స్పీషీస్. దెన్ కమ్ టు థర్డ్ వన్, స్థానీయ జాతులు. ఇంపార్టెన్స్, దీనిపైన వందల సార్లు ప్రశ్నలు రావడం జరిగిందండి పోటీ పరీక్షల లోపల. మరి ఏంటి స్థానీయ జాతులు అంటే, ఎండమిక్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం. ఏంటి ఎండమిక్ స్పీషీస్ అంటే, సింపుల్, ఏదైతే ఒక జాతి అది మొక్క కానీ జంతువు కానీ ఏదైనా ఒక జాతి ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుందో అట్లాంటి జీవజాతులను మనం ఏమంటాము అంటే స్థానీయ జాతులు అంటాం. ఒక జాతి అది మొక్క కానీ జంతువు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే అట్లాంటి జీవజాతులను ఎండమిక్ స్పీషీస్, స్థానీయ జాతులు అని చెప్పేసి అంటాం.
So if the species, whether it is a plant or animal, if it is confined or restricted to one particular geographical location, so that particular species is considered to be the endemic species. Clear? Chala important, my dear competitive aspirants. Remember the examples of this species. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జాంపుల్స్. సో కంగారు, రైట్? సో kangaroo ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎండమిక్ స్పీషీస్. కంగారు అంటేనే మీకు మైండ్ లోపలికి బ్లైండ్గా ఇమీడియట్గా గుర్తొచ్చేటువంటి లొకేషన్ ఏంటి? ఆ లొకేషన్ ఆస్ట్రేలియా, రైట్? సో ఆస్ట్రేలియా. కంగారూలు అనేవి కేవలం ఏ భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం? ఇవి ఆస్ట్రేలియా. కాబట్టి మనకు డెఫినేషన్ ఏంటి? ఒక జీవజాతి ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటే అట్లాంటి జీవజాతిని ఏమన్నాము? స్థానీయ జాతులు. కాబట్టి సో kangaroos ఆర్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎండమిక్ స్పీషీస్. ఓకే, కాబట్టి ఆస్ట్రేలియాను మనం ఏమంటాము అంటే ల్యాండ్ ఆఫ్ kangaroos అంటాం, ల్యాండ్ ఆఫ్ kangaroos. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్. రెండవ ఎగ్జాంపుల్ మంచు చిరుత. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మంచు చిరుత, స్నో లెపర్డ్ అని చెప్పేసి అంటాం, మంచు చిరుత. మరి మంచు చిరుత ఎక్కడ ఉంటుంది? ఇది మన ఇండియన్ కాంటెక్స్ట్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల హిమాలయన్ రేంజ్ ఉంది కదా, ఇప్పుడు లడాక్ రీజియన్. సో లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో కారాకోరం హిమాలయన్ రేంజ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతం లోపల మనకు ఎక్కువగా నివసించేటువంటి ఒకానొక చిరుత ఏ రకము? మంచు చిరుత, స్నో లెపర్డ్ అని చెప్పేసి అంటాం, రైట్? సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దీనిపైన మీకు స్పెషల్ వీడియో ఉంటుంది, మీరు చూడండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎండమిక్ స్పీషీస్. దెన్ కమ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ పిక్చర్ ఆఫ్ స్పీషీస్. ఇది మొత్తం జాతులకు సంబంధించినటువంటి వివిధ రకాల భావనలు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ పాపులేషన్, జనాభా. సో పాపులేషన్ ఏంటి? పాపులేషన్ అంటే సింపుల్. మనం జాతి అంటే ఏమన్నాము? కొన్ని జీవుల యొక్క సమూహం. ఎట్లాంటి జీవుల సమూహము? సేమ్ క్రోమోజోమ్ నంబర్ ఉండాలి, తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకోవాలి. ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి జాతుల యొక్క సమూహాన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే జనాభా అంటాం. సింపుల్. వివిధ రకాల జాతుల యొక్క సమూహాన్ని జనాభా అంటాం. గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాపులేషన్. ఓకేనా? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మానవులు ఉన్నారు కదా, ఇప్పుడు మన మానవ జాతిని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే భారతదేశ కాంటెక్స్ట్ లోపలనే మీకు విభిన్నమైనటువంటి జాతుల యొక్క జనాభా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం కూడా అంటే సౌత్ ఇండియా లోపల, దక్షిణ భారతదేశం లోపల ఉండేటువంటి మ్యాక్సిమం పీపుల్, అఫ్ కోర్స్ ఇప్పుడంతా కూడా కంప్లీట్గా క్రాస్ జరిగింది. క్రాస్ జరగడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా మన వివిధ రకాల జాతుల యొక్క కలయిక వల్ల కొంతమందిని జన్మించడం జరిగింది సౌత్ ఇండియా లోపల. కానీ బేసిక్గా సౌత్ ఇండియా అంటేనే ఏ జాతి? ద్రవిడ జాతి. నార్త్ ఇండియా అంటేనే ఆర్య జాతి. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల లోపల నివసించేటువంటి గిరిజనులు కానీ, భారతదేశం లోపల కొన్ని ప్రాంతాల లోపల నివసించేటువంటి గిరిజనులు కానీ నీగ్రోస్ అంటాము. ఈశాన్య ప్రాంతం లోపల నివసించేటువంటి పాపులేషన్ ఏ రకానికి సంబంధించినది అంటే అది మనకు మంగోలాయిడ్ రకానికి సంబంధించినది. ఇట్లా బిఎస్ గుహ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము భారతదేశం లోపల 6 జాతులు ఉన్నాయి. అవన్నీ కలిస్తే ఆ జాతుల యొక్క కలయికని మనం ఏమంటున్నాం? భారత జనాభా అంటున్నాము. ఓకేనా? కాబట్టి జనాభా అంటే వేటి యొక్క కలయిక అన్నట్టు? జాతుల యొక్క కలయిక. సింపుల్. దెన్ సముదాయం అంటే వేటి యొక్క కలయిక? జాతి కలయిక వల్ల ఏం ఏర్పడింది? జనాభా. ఓకే, దెన్ జనాభాల యొక్క కలయిక వల్ల ఏర్పడేది ఏది? సముదాయము. సో కమ్యూనిటీ ఇంక్లూడ్స్ ద పాపులేషన్. ఓకే, ద గ్రూప్ ఆఫ్ పాపులేషన్. సో గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ కమ్యూనిటీ. జనాభాల యొక్క సమూహాన్ని మనం ఏమంటాము? సముదాయం అంటాం. సింపుల్. దీనిపైన మనకి ఎప్పుడు ప్రశ్నలు ఏం రాలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మరి సముదాయాల యొక్క కలయికను ఏమంటాం? మళ్ళీ బయోమ్. రైట్? సో సముదాయాల యొక్క కలయికను మనం ఏ పేరుతో పిలుస్తాం అంటే బయోమ్ అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సింపుల్. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంపార్టెంట్. టండ్రా బయోమ్. ఓకే, సో టండ్రా
బయోమ్ ఒక ఎగ్జాంపుల్. సో టుండ్రా బయోమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ పర్టికులర్ బయోమ్. సో టుండ్రా బయోమ్ లోపల జనరల్గా ఇది ఎక్కడ ఉంటుంది, మంచు ప్రాంతాల లోపల విస్తరించి ఉన్నటువంటి బయోమ్. సో ఇక్కడ ఎక్కువ మొత్తం లోపల కొనిఫెరస్ వెజిటేషన్, కొనిఫెరస్ అడవులు ఏవైతే ఉన్నాయో, కోన్ షేప్ లోపల ఉండేటువంటి అడవులు ఉంటాయి కదా, వాటిని కొనిఫెరస్ అడవులు అని చెప్పేసి అంటాం. మరి ఇట్లాంటి ఈ కొనిఫెరస్ వెజిటేషన్ ఈజ్ దేర్ ఇన్ ద టుండ్రా బయోమ్. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇట్లాంటి బయోమ్స్ ఏవైతే ఉన్నాయో, టుండ్రా బయోము, గడ్డి భూముల బయోమ్, ఇట్లా ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని బయోమ్స్ కలిసి మనకు ఏర్పడేదే అతిపెద్ద బయోమ్, దట్ ఈస్ బయోస్పియర్. ఓకేనా? సో ద గ్రూప్ ఆఫ్ బయోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బయోస్పియర్ అని చెప్పేసి అంటాం, లేదా దీన్ని తెలుగులో ఏమంటాము, జీవావరణం అని చెప్పేసి అంటాం. అంటే ఇంపార్టెంట్, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ మొత్తం ప్రపంచాన్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాము అంటే బయోస్పియర్ అంటాము. ప్రపంచం అనేది ఒక, గతం లోపల ప్రశ్న అడిగారు, ప్రపంచం అనేది ఒక అంటే ఒక బయోస్పియర్, లేదా దీన్ని ఇంకొక రకంగా ఏమంటాం అంటే ఎకోస్పియర్ అని చెప్పేసి అంటాం. సో బయోస్పియర్ ఆర్ ఎకోస్పియర్. ఓకేనా? సో ఇది మరి మొత్తం ప్రపంచాన్ని ఈ విధంగా కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, దెన్ కమ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఇంపార్టెంట్. మరి ఈ ఆవరణ వ్యవస్థ, దీనిపైన చాలాసార్లు మనకి ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో ఆవరణ వ్యవస్థను మొదటిసారిగా ఈ పేరును ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఏజీ టాన్స్లే. ఓకే, సో ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, సో అతను మొట్టమొదటిసారిగా మనకు ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. ద వర్డ్ ఎకోసిస్టమ్ was coined by the scientist named ఏజీ టాన్స్లే. ఏజీ టాన్స్లే అనే పేరును గుర్తుపెట్టుకోవాలి, దానిపైన ప్రశ్నలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. దెన్ మరి ఈ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అని గమనించినట్లయితే, ఇక్కడ జీవులకు మరియు నిర్జీవులు ఏవైతే ఉన్నాయో, సో జీవులు నిర్జీవుల మధ్య లోపల జరిగే అంతర చర్యలను మనం ఏమంటాము అంటే ఆవరణ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సింపుల్, జీవులకు నిర్జీవులకు మధ్య లోపల జరిగేటువంటి అంతర చర్యలను ఆవరణ వ్యవస్థగా మనం కన్సిడర్ చేస్తాం. The interactions between biotic and abiotic components is called as ecosystem. ఓకేనా? సో మరి ఏంటి జీవులు అంటే, మొక్కలు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా మనకు జీవులు అని చెప్పేసి అంటాం. ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంక్లూడ్ ఇన్ ఆర్గానిజమ్స్. దెన్ నిర్జీవులు అంటే ఏంటి, నిర్జీవి అంటే ప్రాణము లేనటువంటి నిర్మాణం అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, టెంపరేచర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, లైట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, సాయిల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, వాటర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ద ఏబయాటిక్ కాంపోనెంట్స్. జీవులు అంటే బయాటిక్ కాంపోనెంట్స్, జీవులు అంటే ప్రాణముతో ఉన్నవి, ఇవి ప్రాణముతో లేనివి. మరి మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బయాటిక్ కాంపోనెంట్స్, మనం జీవికి ఎగ్జాంపుల్. మరి మనం బ్రతకాలి అంటే తప్పనిసరిగా మనం ఏం కావాలి, నిర్జీవ అంశాలు కావాలి. మనకు సాయిల్ కావాలి, వాటర్ కావాలి, టెంపరేచర్ కావాలి, లైట్ కావాలి, అన్నీ కూడా కావాలి. కాబట్టి మనం బ్రతకాలి అంటే నిర్జీవి కూడా అవసరం. మరి మనకు నిర్జీవులకు మధ్య లోపల సమ్ ఇంటరాక్షన్ ఇస్ దేర్, కొంత అంతర చర్య ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఆవరణ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు, ఏజీ టాన్స్లే. మరి ఆవరణ వ్యవస్థకు సంబంధించి మనకు ఒక పెద్ద టాపికే ఉంది, మనకు ఆ టాపిక్ను డీటెయిల్గా మనం అందులోపల డిస్కస్ చేద్దాం. ఓకేనా? దెన్ కమ్ టు లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ సెషన్, జీవ ద్రవ్యరాశి, బయోమాస్ అంటాం. సింపుల్, జీవ ద్రవ్యరాశి. ద్రవ్యరాశి అంటే అర్థం ఏంటి అంటే, టెక్నికల్గా మీరు చూడకండి, మామూలుగా ఏంటి ద్రవ్యరాశి అంటే ఒక రకమైనటువంటి బరువు, ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ వెయిట్ ఆర్ మాస్. ఓకేనా? మరి జీవుల యొక్క బరువు అన్నట్లు, జీవ ద్రవ్యరాశి అంటే అర్థం ఏంటి, జీవుల యొక్క బరువు. దాన్ని ఇంకా టెక్నికల్గా ఏమంటాం అంటే జీవుల యొక్క పొడి బరువు. ఓకే, ఒక జీవి యొక్క పొడి బరువును మనం ఏమంటాము అంటే జీవ ద్రవ్యరాశి అని చెప్పేసి అంటాం. ద డ్రై వెయిట్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ as బయోమాస్. ఓకే, డ్రై వెయిట్, పొడి బరువు ఏదైతే ఉందో దాన్ని మనం జీవ ద్రవ్యరాశి అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, ఆకుకూరలు ఉన్నాయి. సో వాటిని మనకు వెట్గా ఉన్నప్పుడు వాటి యొక్క బరువు ఒక రకంగా ఉంటుంది. సో వాటిని కంప్లీట్గా ఎండబెట్టి డ్రై చేసినట్లయితే వాటి బరువు మారుతుంది. ఓకేనా? కాబట్టి ఇట్లాంటి డ్రై వెయిట్ను మనం ఏమంటున్నాము,
జీవద్రవ్య రాశి అంటున్నాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద టుడేస్ కాన్సెప్ట్స్. ఇంకా మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి నెక్స్ట్ సెషన్ లోపల మీరు వీడియో ఉంటుంది. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ సెషన్ లోపల మీరు చూడండి. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మై డియర్ వ్యూయర్స్. సబ్స్క్రైబ్ ప్రసన్న హరికృష్ణాస్ విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. అదేవిధంగా బెల్ ఐకాన్ను మీరు కంప్లీట్గా క్లిక్ చేయండి. మీకు ఎవ్రీ డే నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఎవ్రీడే క్లాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ ఆల్.